హాయ్ చిన్నారులు, ఎక్కడైనా చెట్టుకి పువ్వు పూసి కాయ కాస్తుంది కదా. ఇక్కడ వేరుశనక్కాయలు గమ్మత్తు చూడండి. పైన పూలు పోస్తాయి, భూమి లోపలేమో వేరుశనక్కాయలు కాస్తాయి. వేరుశనక్కాయలు భలే టేస్టీగా ఉంటాయి కదా. ఇక్కడ పచ్చి వేరుశనక్కాయలు అనమాట. అవి చూపిస్తున్నాను మీకు. ఏవైనా సరే చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఈ వేరుశనక్కాయల్లో అప్పుడప్పుడు మీరు గమనిస్తే చిన్ని చిన్ని తమాషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో చూడండి, మొలక, చిట్టి మొలక అనమాట. అంటే విత్తనం అప్పుడే మొలిచేస్తుంది. కాకపోతే ఆ విత్తనం కానీ ఆ మొలకలు కానీ హెల్తీగా ఉన్నాయా? లేవు కదా, అంతా పుచ్చిపోయినట్టు అవి ఉన్నాయి. ఇవి చూడండి, ఇటువంటివి మనం తినకూడదు. ఎందుకంటే మన హెల్త్కి చాలా హాని చేస్తాయి. అటువంటి కాయలు ఉంటే మనం తీసి పక్కన పడేయాలి. ఇదిగో చూడండి, ఇదంతా పుచ్చు. ఆ మొలకలు వచ్చినా అటువంటి మొక్కలు కూడా మనకి హెల్తీగా ఏమీ రావు. అంటే ఊరికనే చూపిస్తున్నాను ఆ వేరుశనగ మొలకాయ ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఆ చిన్ని ఆ కాయలో ఉండగానే మొలకలు వచ్చేస్తున్నాయి ఆ విత్తనాలు. ఏదైనా సరే వేరుశనగ కొంచెం డ్యామేజ్ అయినవి మనం పొరపాటును కూడా తినకూడదు. తింటే అవి మనకి హెల్త్కి అంటే లివర్ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. అందుకని ఎలా డ్యామేజ్ అయినా వేరుశనగ పచ్చి విత్తనాలు కానీ ఎండు విత్తనాలు కానీ మనం తీసి పడేయాలి. అస్సలు అటువంటివి తినడం మంచిది కాదు. ఎప్పుడైనా మీరు వేరుశనగకాయలు తింటున్నప్పుడు గమనించుకోండి, హెల్తీగా ఉన్న విత్తనాలే మనం తినాలి. ఒకటి అర లేత గింజలు ఉంటాయి, అవి పర్లేదు. కానీ పుచ్చు విత్తనాలు, కొంచెం ఆ కలర్ చేంజ్ అయిన విత్తనాలు అంటే వేరుశనగ గుళ్ళు, అటువంటివి తినకూడదు. ఈ లేతకాయ చూడండి ఎలా ఫామ్ అవుతుందో, అంటే ఇంకా తయారవ్వలేదన్నమాట. తయారవ్వకుండా ఉన్న లేతకాయ. ఆ గింజ కూడా చూసారా ఎలా ఉందో. ఈ పెచ్చు కూడా దళసరిగా ఉంటుంది తయారవని కాయది. అంటే మనం గమనిస్తూ ఉంటే ఎక్కడెక్కడికో తోటలకి అవి వెళ్ళి చూడక్కర్లా, మన ఇంటి దగ్గరికి మనం తెచ్చుకున్న కాయల నుంచే మనం గమనించవచ్చు. ఇదిగోండి వేరుశనగకాయ తయారైంది, అలా ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ అయితే ఇలా కలరు చేంజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన వేరుశనగ గుళ్ళు అస్సలు హెల్త్కి మంచిది కాదు. సరేనా? వేరుశనగకాయలు మంచి పోషకాలు ఉంటాయి, చక్కగా తినండి. కొంతమంది వీటినే పల్లీలని కూడా పిలుస్తారు. టేస్ట్ భలే బాగుంటుంది కదా.